అందరికీ ప్రైజ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు ప్రభు ప్రేరేపించిన ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటి ఒక మాట అంటే, ప్రియులరా, ఆహ్వానించడం. ప్రియులరా, ఈ లోకస్తులు చాలామంది వేటినో అనగా పాపాన్ని ఆహ్వానిస్తారు, పాప తలంపుల్ని ఆహ్వానిస్తారు, పాప ఆలోచనని వాళ్ళ యొక్క హృదయంలోకి ఆహ్వానిస్తారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎవరు హృదయంలోనికి ఆహ్వానించినట్టు మనం చూడడం ప్రియులరా. అయితే ఆయన ఎంతగానో ఆశపడుతున్నారు, నా కుమారుడు ఎప్పుడు నన్ను ఆహ్వానిస్తాడు, నా కుమార్తె ఎప్పుడు నన్ను ఆహ్వానిస్తుందని ఎంతగానో ఆయన ఆశపడుతున్నాడు ప్రియులరా. అయితే మనం ఏం చేస్తున్నామంటే, ఆయనను ఆహ్వానించకుండా ఈ లోక పాపాన్ని, ఈ లోక ఆలోచన మనం ఆహ్వానిస్తున్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకుని ఒకసారి మనం పరీక్షించుకుందాం. మన కోసం ప్రాణం పెట్టిన వాడిని కాకుండా మనల్ని ప్రాణం తీసే వాటిని మనం ఆహ్వానిస్తున్నాం. మేము జ్ఞాపకం ఉంచుకోండి. ఈ యొక్క దేవుని మన యొక్క హృదయంలోనికి ఆహ్వానిద్దాం, దేవుని మనకు గృహంలోనికి ఆహ్వానిద్దాం. దేవుడు మన గృహంలో, మన యొక్క హృదయంలో ఉన్న ఎడల మనకు నిత్యము సంతోషం. కాబట్టి ఆయన మన జీవితంలోనికి ఆహ్వానించుకుందాం. కొద్ది మాట దేవుడు దీనికి ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.